వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. నక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. వక్ఫ్ బచావో మార్చ్ పేరుతో వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు, నల్ల జెండాలు, అంబేద్కర్ ఫోటోస్తో నిరసన వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భారీ నిరసన చేపట్టారు. వారికి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మద్దతును ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. వక్ఫ్ బచావో అంటూ ఈ నేపథ్యంలో నినాదాలు చేశారు. नरेंद्र मोदी जी मुसलमानों को अलग करने का काम వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. నక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ముస్లింలంతా కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. వక్ఫ్ బచావో మార్చ్ పేరుతో వందలాది మంది ముస్లింలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు, అంబేద్కర్ ఫోటోలు, నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భారీ ఎత్తున నిరసన చేపట్టారు. వారికి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు మద్దతును తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వారంతా కూడా డిమాండ్ చేశారు. వక్ఫ్ బచావో అంటూ నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ముస్లింలు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. నక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ముస్లింలంతా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వక్ఫ్ బచావో మార్చ్ పేరుతో వందలాది మంది ముస్లింలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒక ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, నల్ల జెండాలు, అదేవిధంగా అంబేద్కర్ ఫోటోస్తో వారంతా కూడా ఈ నిరసనలో పాల్గొని వారి ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భారీ ఎత్తున నిరసనలో పాల్గొన్నారు ముస్లింలంతా కలిసి. వారికి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు ఈ నేపథ్యంలో మద్దతును కూడా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఈ నేపథ్యంలో డిమాండ్ చేశారు. వక్ఫ్ బచావో అంటూ వారంతా కూడా నినాదాలు చేశారు.